హలో ఫుల్ ఎస్ఆర్హెచ్ చేసుకొని వచ్చింది. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అని. హాయ్ గైస్. హలో గై. హలో గై. నిర్వాణ్ గై. వీళ్ళు ఆడున్నారు, వెనకాల ఉన్నారు. Let's take it slow. Where you go, I go too. And if you hit the bar. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ మేమైతే హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. నేను, హాసిని పాప, బిట్టుబాబు అండ్ సౌజీ, నిశాంత్, నిర్వాణ్ అండ్ నందు ఇక్కడే ఉన్నాడు కదా. సో తను కూడా మాతో పాటు వస్తున్నాడు అనమాట. లాస్ట్ ఇయర్ కూడా మేము సమ్మర్ హాలిడేస్కి హైదరాబాద్ వెళ్ళాం కదా. అంటే ఇంకా మా చెల్లికి రావడం అసలు కుదరట్లేదు జాబ్ జాయిన్ అయినప్పటి నుంచి. ఇంకా అందుకే మేమే వెళ్తున్నాము. అండ్ దట్టు నా ఫోన్ కూడా పాడైపోయింది. అది నెల్లూరులో ఏమంటే సర్వీస్ లేదనమాట, ఓన్లీ పికప్ మాత్రమే ఉందన్నారు. అండ్ దట్టు అక్కడ ఇస్తే రిపేర్ అయ్యి రావడానికి అరౌండ్ 15 to 20 days పడుతుంది అన్నారు. హైదరాబాద్లో అయితే 1 or 2 daysలో ఇచ్చేస్తారు అని చెప్పేసరికి ఇంకా అది కూడా అయిపోతుందిలే అని స్టార్ట్ అయిపోయాం బస్లో. చాలా ఇంకోటి ఉంది, ఫుల్ కేక్ ఉంది ఇంకోటి. మొత్తం క్రీమే. అప్పటికి మేము క్రీమ్ లేని కేక్ తీసుకున్నాం. ఆ ఆరెంజ్ రెడ్ వెల్వెట్ అయితే మొత్తం కేక్ మొత్తం అదే పొద్దున్న షాప్ వచ్చేటప్పుడు వచ్చాం. అబ్బదా అందరూ తింటారు కదా అనుకుంటా. లైట్ ఎవరు ఆపరు? అదే ఇదేంది, ఇది పాడైపోయింది. చెయ్యి నువ్వు చెయ్యి. అమ్మ లోపలికి రాయటం, బయటికి వెళ్ళిపోతాను నువ్వు. అబ్బేదా కేక్ తింటున్నాం ఫ్రెండ్స్. ఎందుకమ్మా? వికెట్ పడిందని. సరే చలాగా విన్నవుద్ది. హైదరాబాద్కి వెళ్తున్నాను. ఓకే, ఎక్కడికి వచ్చాం? హైవే ఎక్కుతున్నామా? హైవే ఎక్కుతున్నావా? ఓ మై గాడ్ అమ్మ, చూడు ఎంత చీకటిగా ఉందో. అత్త ఇప్పుడు మధ్యలో ఎవరైనా తెల్ల చీర కట్టుకొని ఎవరైనా కనిపిస్తే వీడియోలో ఫోన్ ఒకటే కనిపిస్తుంది నాకు. హలో నాన్న. సరే హలో, నా బ్యాట్ కూడా దేనా? ఏం చేస్తున్నారు గైస్? బిర్యానీ చేస్తున్నాం గైస్. నందు ప్లీజ్ నందు. నేనేమో చాపలు వేసాను రాదు, కోసుకుంటా పరవ లేకపోతే. మొన్న కూడా కోసాను. బిర్యానీ అంటే చేపలు వేయాల్సింది. అది ఎట్లా పేస్ట్ అవ్వాలి ఉడకబెట్టేటప్పుడు. చిన్న చిన్న ముక్కలు అయితే బాగా ఉడికిపోతాయి. నేను కూడా చాపర్లో వేయను, నాకు కూడా చిరాకు. సన్నగా పోయాలి కదా బిర్యానీకి. అదే దాన్ని పేస్ట్ పడేసి దెబ్బకైతే ఉంటుంది. ఓకే టీచర్, ఓకే టీచర్, మాస్టర్ షెఫ్.
రే రే ఎవరున్నారు లోపల? బుట్టి ఒళ్ళు పగలద్దు నీకు ఇప్పుడు. ఎవర్రా లోపల? ఎవరున్నారు నాన్న? మరి ఎందుకు వదిలే అన్నీ ఉంటే ఎందుకు ఇట్లా పగలు కొడుతున్నా తలుపు? ఏం పనిలా నీకు అన్నయ్య, కొట్టుకోవడమేనా పని? ఏమి అండ్ ఇంకా నెక్స్ట్ డే సో ఆనియన్స్ కట్ చేస్తున్నాము బిర్యానీ కోసము. ఇంకా ఇంతమందికి బిర్యానీ చేయాలంటే కొంచెం ఆనియన్స్, టొమాటోస్ ఇలాంటివన్నీ బిర్యానీకి ఎక్కువ పడతాయి కదా. సో ఇంకా అవి కలిసి కట్ చేసేస్తున్నాం అనమాట. అండ్ బిర్యానీ అంటే మా అందరికీ చాలా ఇష్టం. అండ్ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ బిర్యానీ తినకుండా ఇంట్లో బిర్యానీ ఎందుకు చేసుకుంటున్నారు అనుకుంటే, మా చెల్లి చాలా తక్కువ అనమాట సౌజన్య చేసే బిర్యానీ తినడం. నేనైతే ఎక్కువసార్లు అక్కడ ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు తినేదాన్ని. ఇంకా మా చెల్లి కోసం ఆ రోజు చేస్తున్నాము మటన్ బిర్యానీ అనమాట. చాలా చాలా బాగా వచ్చింది. హాయ్, నీ బిర్యానీ స్మెల్ బయటకు వస్తుంది. తలుపులు వేసుకున్నా కానీ తన్నుకొని రూమ్లోకి వస్తుంది. బాగుంది స్మెల్. ఆహా, తలుపు వేసినా కానీ రూమ్లోకి వస్తుంది, బెడ్రూమ్లోకి. అయినా నిజంగానే వస్తుంది. సరిపోద్ది అది దబరా? 1.5 కిలోనా? సరిపోద్దా? పల్చగా ఉన్నట్టుంది దబ్బర కొంచెం కదా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఒక సూపర్ డూపర్ అఫోర్డబుల్ కలెక్షన్ అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ ప్రైస్కి అసలు ఈ సారీ అంటే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. సో చూపించేస్తాను కలెక్షన్ ఏంటి అనేది. సో ఇది వచ్చేసి బనారసి విస్కోస్ సిల్క్ శారీ అనమాట. చాలా చాలా అఫోర్డబుల్ రేంజ్ అనమాట. ఇంత బడ్జెట్ శారీ, ఇలాంటి పార్టీ వేర్ శారీ అయితే అసలు మీకు దొరకడం చాలా కష్టమనే చెప్పొచ్చు. క్వాలిటీ అయితే అద్దిరిపోయింది. అండ్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట. మీరు పార్టీస్కి, ఫంక్షన్స్కి, చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి, దేనికైనా కూడా వేసుకెళ్ళిపోవచ్చు. అంత బాగుంది శారీ అయితే. సో శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలాగా చిన్న చిన్న చెక్స్ లాగా వస్తాయి, జరీ చెక్స్ లాగా వస్తాయి. అండ్ అలాగే ఇలా బూటీస్ కూడా వస్తాయి. అండ్ కింద గ్యాప్ బోర్డర్ వస్తుంది. అండ్ గ్యాప్ బోర్డర్ లో మనకి లైన్స్ వచ్చాయి. అండ్ అలాగే టెంపుల్ బోర్డర్ వచ్చింది. అండ్ పెద్ద పెద్ద బూటీస్ కూడా వచ్చాయి. అంటే ప్లెయిన్ గ్యాప్ బోర్డర్ కాకుండా గ్యాప్ బోర్డర్ లో కూడా మళ్ళీ బూటీస్ వచ్చాయి అనమాట. చాలా చాలా బాగుంది, అసలు అద్దిరిపోయింది శారీ అయితే. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, సో దట్ మీకు ఐడియా వస్తుంది. సో ఓపెన్ చేసి శారీ ఇలా ఉంటుంది అనమాట. పైన మనకి చిన్న బోర్డర్ వస్తుంది. అండ్ కింద వచ్చేసి ఇలా పెద్ద బోర్డర్ వస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో శారీ అయితే. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా, ఇది పళ్ళు. కాంట్రాస్ట్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకైతే. బార్డర్ ఏ కలర్ వచ్చిందో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది. సో ఇలా డార్క్ వైలెట్ కి మనకి లావెండర్ కలర్ పళ్ళు అండ్ బార్డర్ అండ్ బ్లౌజ్ వస్తుంది. సో బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది బ్లౌజ్. చూడండి బ్లౌజ్ కూడా ఫుల్ మనకి జరీ లైన్స్ తో వచ్చింది అనమాట. ఫుల్ పార్టీ వేర్ బ్లౌజ్. చాలా చాలా బాగుంది. డిజైనర్ బ్లౌజ్ లాగా వచ్చేసింది. కట్టుకుంటే చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఇందులో ఉన్న కలర్స్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి. సో ఇలా ఉంటుంది ఇది శారీ అయితే. ఎంత బాగుందో చూడండి. అండ్ ఇందులో కలర్స్ ఏమైనా చూద్దాం. సో ఇందులో కలర్ ఆప్షన్స్ వచ్చేసి బ్రిక్ ఆరెంజ్ వచ్చింది అనమాట. కలర్ అయితే అదిరిపోయింది, చాలా క్లాసీ అండ్ కొత్త కలర్ అనమాట. కింద బార్డర్ అయితే పీచ్ కలర్. అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. సో ఇది. అండ్ తర్వాత కలర్ వచ్చేసి ఇది సీ గ్రీన్ కి ఇంకొంచెం లైట్ కలర్ గ్రీన్ బార్డర్ వచ్చింది. ఇది కూడా కాంట్రాస్ట్, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి రాణి పింక్ కి బేబీ పింక్ కాంబినేషన్. ఇది చాలా చాలా నచ్చింది నాకైతే. అండ్ ఈ సారీ ప్రైస్ ఎంత తెలిసి మీరు షాక్ అయిపోతారు నిజంగా. ఓన్లీ 1650 అనమాట. 1650కి మీకు ఇంత మంచి సారీ అయితే వచ్చేస్తుంది. అస్సలు మిస్ చేసుకోకండి. ఎవరికి ఏ కలర్ కావాలో వాట్సాప్ నెంబర్ పైన స్క్రీన్ పైన ఉంటుంది. సో దానికి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి. ఓకేనా, బాయ్. మా చెల్లి వాళ్ళ ఇంట్లో పర్మనెంట్గా మెయిడ్ కూడా ఉందన్నమాట. అంటే ఇంకా నరేష్ వాళ్ళ ఊరి నుంచే వచ్చున్నారు ఒక ఆంటీ. ఇంకా తనే ఉంటారు, అంటే పిల్లలకి తోడు ఉండాలి కదా, ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతే. అండ్ ఇంక ఇంటి పని మొత్తం ఇలాంటివన్నీ కూడా తనే చూసుకుంటారనమాట. ఇంకా తను వచ్చేసి ఆ పచ్చిమిర్చి పచ్చడి చేశారు. చాలా బాగా చేస్తుందని చెప్పింది అనమాట హరి అయితే. సో అందుకే ఇంకా ఆంటీ ఆ పచ్చడి చేశారు. ఇంకా బిర్యానీ అయితే సౌజన్య చేసింది. ఎంత యమ్మీగా ఉండిందో. హైదరాబాద్ బిర్యానీ కూడా తీసిపోతుంది అనమాట, అంత బాగుండింది. మా అందరికీ చాలా ఇష్టము. ఇంకా తర్వాత ఎలాగో బయట నుంచి తెచ్చుకుంటాం, బయటకు వెళ్ళినప్పుడు తింటాం కదా అని చెప్పి ఆ రోజు బిర్యానీ చేసుకున్నాం అందరం ఇంట్లో ఉన్నామని.
అండ్ ఇంకా నా ఫోన్ రిపేర్కి ఇవ్వడానికి వచ్చానమాట. ఇక్కడ ఇన్ఆర్బిట్ మాల్ ఉంటుంది కదా, అందులో యాప్ట్రానిక్స్ ఉన్నింది. సో అక్కడ ఇచ్చానమాట. ఫస్ట్ ఏమో ఒక 3-4 డేస్ పడుతుంది అని చెప్పారు. బట్ ఇంకా 1 డేలో నేను అలా ఇచ్చి వెళ్ళాను. ఇంకా సాయంత్రం కల్లా ఆ పార్ట్ దొరికేసింది అనమాట. ఆ కెమెరా పోయింది కదా, సో అది. అండ్ ఇంకా బ్యాటరీ కూడా పోయేసరికి అది కూడా చేంజ్ చేసేసారు. నాకు ఈ రిపేర్కి 25,000 లిటరల్లీ ఛార్జ్ చేశారనమాట. ఇంకా ఐఫోన్ రిపేర్ అంటే అంతే కదా, సో ఇంకేం చేయలేము. ఇంకా నాకు ఫోన్ అవసరం కాబట్టి వెంటనే రిపేర్ చేంజ్ చేసుకున్నాను. అమ్మ చూపి చూపి అమ్మి అదే చేస్తున్నా. ఓ మై గాడ్, హిస్ లుకింగ్ సో గుడ్. బాబాయ్ గడ్డలాగా మొన్నట్టే ఉండింది బాబాయ్ గడ్డ. అద్దో 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 దిగు. అమ్మ మనం వెళ్ళనుంటే ఫోటో కూడా తీసుకోండి, వీడియో కూడా తీసుకోండి. మై గాడ్, తీస్తున్నా, అందరినీ తీస్తున్నా. డైరెక్ట్ అమ్మ అక్కడ చూపిమనమ్మా, ఇంకో దగ్గర చూపిమను. ఓ క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. తిప్పుతున్నాడు తాతయ్య. మళ్ళీ దాన్ని చూపిస్తాడు చూడు. తీస్తున్నా ఇదో ఓ మై గాడ్, నిజంగా మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయామో చెప్పలేము అసలు. డైరెక్ట్గా ఇలా వీడియో కాల్లో పవన్ కళ్యాణ్ గారిని అయితే చూసామన్నమాట. మా నాన్న అండ్ ఇంకా మా తమ్ముడు అక్కడ మీటింగ్కి వెళ్ళారనమాట, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి. అక్కడ ఏంటి అంటే అసలు విషయం, మన స్టేట్ మొత్తం మీద 40 మెంబర్స్కి అక్కడ ఉండిందనమాట మీటింగ్ లాగా. అంటే ఎక్కువ మందిని అలౌ చేయరు కదా, సో ఇంకా మెయిన్ వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళే అనమాట ఆ మీటింగ్ కోసం వెళ్ళారు, నాన్న మా తమ్ముడు. అసలు అక్కడ నేను నెల్లూరులో ఉండుంటే నేను కూడా వెళ్ళుండేదాన్నేమో, చూసుండేదాన్నేమో అనిపించింది అనమాట. అంత ఇష్టం నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే. అసలు డైరెక్ట్గా ఇలా చూస్తుంటే అసలు నేను తట్టుకోలేకపోయాను అనమాట. అంతా హ్యాపీ అయిపోయాము. అండ్ మాతో పాటు అక్కడ సేల్స్ చేస్తారు కదా, ఆ అమ్మాయి కూడా అంతే. ఆ అమ్మాయి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా ఉందనమాట. సో తను కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయిందో అసలు. వీడియో కాల్ అలా చూడడం అంటే ఆ అమ్మాయి అసలు షాక్ అయిపోయింది అనమాట. నిజంగా నేనే షాక్ అయిపోయాను. ఇంకా డైరెక్ట్గా వెళ్ళి చూసుంటే అసలు నేను ఏమైపోయేదాన్నో. నెక్స్ట్ టైం హోప్ఫుల్లీ చూద్దాము. ఒకవేళ కుదిరితే ఇంకా మా నాన్నని అడుగుతాను తీసుకెళ్ళమని చెప్పి. అప్పుడు కూడా ఒక మంచి వ్లాగ్ చేసుకొని మీ అందరితో షేర్ చేస్తాను. అది నా డ్రీమ్. నాకు తెలీదు అది కుదురుతుందో కుదరదో, ఎందుకంటే నేను ముంబైలో ఉండేదాన్ని అండ్ ఇప్పుడు బరంపూర్లో ఉన్నాను. అప్పటికప్పుడు నెల్లూరుకి వెళ్ళడం అంటే కష్టం అనమాట. అంటే ఇలాంటివి ఏదైనా మీటింగ్స్ ఉన్నా, కలిసే అవకాశం ఉన్నప్పుడు వెళ్ళాలి అంటే కష్టం కదా. సో ఈసారి చూద్దాం, పక్కగా ప్లాన్ చేసుకొని ట్రై చేద్దాము. ఇలాంటి ట్రే తెచ్చింది తీసుకోండి. ఇది నాకు పాపకి, అది నీకు నిశాంత్కి, ఒకటి నీకు హరికి, ఒకటి విల్లుకి మిల్లుకి అండి. హరి ఆహా, మళ్ళీ ఎన్ని కావాలన్నా తెచ్చుకోవచ్చు, ఎన్నైనా తాగొచ్చు. ఓకేనా, ఉన్నాయి. ఆ ట్రే వాళ్ళకి ఇస్తా. తెస్తుంది నాన్న.
వదిన నా షుగర్ స్ప్రేక్ అవుతాం ఫ్రీగా వచ్చేయండి ఫ్రీ షుగర్ అది బిట్టు షో మీ యువర్ టాకో బిట్టు బిట్టు షో మీ యువర్ టాకో ఆయిలీ అది సాస్ బిట్టు పేపర్ పట్టుకో పేపర్లో ఇలా పెట్టు పేపర్ ఎందుకు అడ్డు కూర్చున్నావు స్ట్రైట్ కూర్చోలేవా ఎంత మళ్ళీ చేయండి ఒకసారి డబ్బులు కట్టవల్లే నువ్వు అది ఇస్తే రీఫిల్ అని చెప్పు చాలు. బిల్లు చూపించిన చాలు. ఎవరిదైనా అయిపోతే చూడు మరి మాల్కి వచ్చామన్నమాట ఇనార్బిట్ మాల్కి నా ఫోన్ పిక్ చేసుకోవడానికి అండ్ అలాగే పిల్లల్ని తీసుకొని కాసేపు అలా గేమ్స్ ఆడిపిద్దాము అని చెప్పేసి అంటే మా చెల్లికి హాలిడే అనమాట ఆ రోజు నరేష్కి మా చెల్లికి సో ఇంకా అందరం కలిసి వచ్చాము ఇక్కడ పాపాయ్స్ ఉన్నింది ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాము ముంబైలో ఇది ట్రై చేద్దాము అని మేము వచ్చిన తర్వాత పెట్టారంట సో ఇక్కడ ఉండింది ఇంక ఇదే తీసుకున్నాం అందరం అత్త కొంచెం ఉన్నది కొంచెం I don't even like the song. వెళ్ళిపో I want that. శాంత్ బాగుందా కానీ బర్త్డే మంత్ కానీ వండర్లోనూ అన్ని ఆఫర్స్ అన్ని దాంట్లో అయిపోయిందా అప్పుడే సో అంతే ఇంకా పిల్లలు అయితే కాసేపు ఇక్కడ ఎంజాయ్ చేశారనమాట ఇక్కడ గేమ్స్ అన్నీ ఉంటాయి కదా వీడియో గేమ్స్ ఇంకా ఏదో హారర్ అవన్నీ ట్రై చేశారు చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలంతా కూడా ఇంకా నెక్స్ట్ మేము హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాము ఎలా ఎంజాయ్ చేసాం అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఇట్ మీన్స్ ఎ లాట్ అండ్ లాట్ టు మీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకొక మంచి వీడియో మళ్ళీ కలుస్తాను అందరూ టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే